ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక అద్భుతం గురించి, ఒక విషాదం గురించి. మహానటి సావిత్రి. ఈ పేరు వినగానే మనకు మనసులోకి ఏమొస్తుంది? కళ్ళ నిండా వెలుగు, పెదవులపై చిరునవ్వు, అద్భుతమైన నటన, బంగారు నగలు, పట్టు చీరలు. ఇవే కదా మహానటి అంటే. ఒక వైభవం అని మనం అనుకుంటాం. కానీ ఆ వైభవం వెనుక, ఆ చిరునవ్వుల వెనుక ఒక ఆడది పడ్డ నరకముందని మీకు తెలుసా? కోట్లు సంపాదించిన ఆ చేతులు చివరికి ఒక గుప్పెడు ప్రశాంతత కోసం ఎంతలా ఆరాటపడ్డాయో తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళు చెమరుస్తాయి. తను చనిపోవడానికి ముందు తన కష్టాల్ని, కన్నీళ్లను ఎవరితోనైనా పంచుకుందా అంటే అవును, పంచుకుంది. తన ప్రాణ స్నేహితురాలి దగ్గర చిన్న పిల్లలా ఏడ్చేసిందట మన మహానటి. అసలు మన సావిత్రి తన ఫ్రెండ్ దగ్గర ఏం చెప్పారు? ఆఖరి రోజుల్లో ఆమె అనుభవించిన ఆ మానసిక క్షోభ ఏంటి? ఈ రోజు మనం ఆ గుండెల్ని పిండేసే నిజాన్ని తెలుసుకుందాం. ఈ స్టోరీ తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. సావిత్రికి చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవారు. ఆమె పేరు మద్దాలి సుశీల. సావిత్రి, సుశీల ఇద్దరూ కలిసి విజయవాడలో క్లాసికల్ డాన్స్ నేర్చుకునేవారు. ఆ డాన్స్ క్లాసుల్లో మొదలైన వారి పరిచయం ప్రాణ స్నేహంగా మారింది. ఎలా ఉండేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంతగా. ఆ తర్వాత సావిత్రికి సినిమాల్లో అవకాశాలు రావటం, మద్రాసు వెళ్లిపోవటం జరిగింది. తను స్టార్ హీరోయిన్ అయిపోతున్నా సరే సుశీలను మాత్రం మర్చిపోలేదు. నువ్వు కూడా మద్రాసు వచ్చే సుశీల, నాతో పాటే ఉందువు గాని అని ఎన్నోసార్లు బ్రతిమాలాడంట సావిత్రి. కానీ అప్పటికే సుశీలకు పెళ్లై భర్త, పిల్లలు, సంసారం ఇవన్నీ వదిలేసి ఆమె మద్రాసు వెళ్లలేకపోయారు. సావిత్రి మద్రాసులో ఒక మహారాణిలా వెలుగొందుతున్నారు. సుశీల ఇక్కడ ఒక సాధారణ గృహిణిలా ఉండిపోయారు. కానీ వాళ్ల మధ్య స్నేహం మాత్రం ఏనాడు దూరం కాలేదు. సావిత్రి షూటింగ్స్ కోసం ఎప్పుడు ఆంధ్ర వైపు వచ్చినా, ఏ ఫంక్షన్స్ కి వచ్చినా ఖచ్చితంగా సుశీలను కలిసే వెళ్లేవారట. లేదా స్పెషల్ గా కారు పంపించి తన ఇంటికి పిలిపించుకుని మరి గంటలు గంటలు కబుర్లు చెప్పుకునేవారట. ఒక మహానటికి, ఒక సాధారణ గృహిణికి మధ్య ఉన్న ఈ స్నేహం నిజంగా చాలా గ్రేట్ కదూ. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సావిత్రి గారి జీవితంలోకి జెమినీ గణేశన్ రావటం, ఆమె ఆయన ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, జెమినీ గణేశన్ ని పెళ్లి చేసుకుంటాను అని సావిత్రి చెప్పినప్పుడు సుశీల తీవ్రంగా వ్యతిరేకించారట. ఆయనకు అప్పటికే పెళ్లైంది, పిల్లలున్నారు. వద్దు సావిత్రి, నీ జీవితం నాశనం అవుతుంది అని సుశీల నెత్తి నోరు బాదుకుని చెప్పారట. కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా, సావిత్రి వినలేదట. తన ప్రాణ స్నేహితురాలు చెప్పినా కూడా వినకుండా జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్రకు తెలుసు. ఎంత వేగంగా ఆమె పైకి ఎదిగిందో అంతే వేగంగా కింద పడిపోయింది. ఆస్తులు కరిగిపోయాయి, నమ్మిన వాళ్లే మోసం చేశారు. అన్నిటికీ మించి తను ప్రాణంగా ప్రేమించిన భర్త కూడా మోసం చేసి దూరమయ్యాడు. అలాంటి ఒక దీన స్థితిలో సావిత్రి చివరి రోజుల్లో ఒకసారి విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు మీద ఉన్న విజయ స్పిన్నింగ్ మిల్స్ వ్యవహారాల మీద ఆమె రావటం జరిగింది. ఆ టైంలో తన చిన్ననాటి స్నేహితురాలు సుశీలను కలిశారు. ఆ రోజే, ఆ మీటింగ్ లోనే సావిత్రి మనసులోని అగ్ని పర్వతం బద్దలైంది. సుశీలను చూడగానే సావిత్రి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇన్ని రోజులు తన గుండెల్లో దాచుకున్న బాధనంతా కన్నీళ్ల రూపంలో కక్కేశారు. అప్పుడు సావిత్రి ఏడుస్తూ సుశీలతో అన్న మాటలు వింటే మన గుండె కూడా బరువెక్కుతుంది. ఆమె ఏమన్నారంటే, ఒకప్పుడు నేను నిన్ను నాతో పాటు మద్రాసు వచ్చేయమంటే రాలేదని నీ మీద చాలా కోపడ్డాను. కానీ నువ్వు నాతో రాకపోవడమే చాలా మంచిదైంది సుశీల. నేను అక్కడికి వెళ్ళి ఏం సాధించాను? కోట్లు సంపాదించాను, ఎంతో పేరు తెచ్చుకున్నాను. కానీ ఏముంది? నాకు సుఖం లేదు, నా జీవితంలో సంతోషమేమీ లేదు. నా భర్త నన్ను పట్టించుకోడు. నేను ఎంతో ఇష్టంగా ఏది పడితే అది తినలేను. నాకు నచ్చిన బట్టలు నేను కట్టుకోలేను. ఒకప్పుడు నా కోసం క్యూలు కట్టిన జనాలు, ఇప్పుడు నేను ఒక దిక్కు లేని దాన్ని అయిపోతే ఎవరూ లేరు. కానీ నువ్వు చూడు ఎంత అదృష్టవంతురాలివో. ఇక్కడ ఒక చిన్న ఇంట్లో ఉన్నా సరే నీ భర్త, నీ పిల్లలతో ప్రశాంతంగా సుఖంగా ఉన్నావు. నీ జీవితమే నాకంటే 100 రెట్లు నయం సుశీల అని సావిత్రి కుమిలి కుమిలి ఏడ్చేశారట. ఆఖరి రోజుల్లో నేను దిక్కులేని దాన్ని అయిపోయాను అని తన ఫ్రెండ్ దగ్గర ఏడ్చింది అంటే ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుందో కదా. సావిత్రి ఆ రోజు అన్న మాటలకు సుశీలకు కూడా కన్నీళ్లు ఆగలేదట. నేను ముందే చెప్పాను కదా సావిత్రి, ఆ పెళ్లి వద్దు అని, వినలేదు అని సుశీల ఎంత బాధపడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే సావిత్రి కోమాలోకి వెళ్లడం, 1981లో ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవటం జరిగిపోయాయి. ఎంతో సంపాదించింది, ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది. తన దాన గుణంతో ఎంతో మందికి అన్నం పెట్టింది. కానీ ఆఖరికి ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్లిపోయింది. ఈ విషయాలన్నీ స్వయంగా మద్దాలి సుశీల మహానటి సినిమా రిలీజ్ అయిన టైంలో ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సినిమా ద్వారా ఆయన మళ్లీ తన స్నేహితురాల్ని తెర మీద చూసుకున్నానని ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యారు. సావిత్రి జీవితం మనకు ఒక పెద్ద పాఠం. ఎంత డబ్బు ఉన్నా, ఎంత క్రేజ్ ఉన్నా సరే
సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, మనసుకి ప్రశాంతత లేకపోతే ఆ జీవితం శూన్యమని ఆమె స్టోరీ మనకి చెప్తుంది. ఆమె ఫిజికల్ గా మన మధ్య లేకపోయినా తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు మహానటి అంటే సావిత్రి గారే. ఆ స్థానం ఇంకెవరికి రాదు, ఎవరు తీసుకోలేరు.